ఏపీ కేబినెట్ అనంతరం అమరావతిలో మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఛార్జీలు ఫీజులు వసూలు చేయడానికి ఎస్ఐబిబి సిఫార్సు మేరకు ఆమోదం తెలిపింది. ఇదేంటంటే కొన్ని ప్రాంతాల్లో పంచాయతీలు ఏదైనా ఇండస్ట్రీ పెడతానికి వెళ్తే అది ఒక ఆదాయ వనరుగా భావించి కానివ్వండి, లేకపోతే రకరకాల కారణాలతో చాలా ఛార్జీలు ఎక్కువగా వేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ కంపెనీ కూడా రిప్రజెంట్ చేసింది. సో సిఆర్డీఏ ఏదైతే ఛార్జ్ చేస్తుందో అదే ఛార్జీల్ని అక్కడ కూడా అమలు చేయాలని చెప్పేసి కేబినెట్ తీర్మానించింది. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు కూడా డిస్కస్ చేసి కేబినెట్లో పంచాయతీలు కూడా ఏపీసీఆర్డీఏ ప్రకారం ఛార్జ్ చేయాలని ఏదైనా ఒక గైడ్లైన్స్ పాస్ చేస్తే బాగుంటుందో కూడా చూడమని చెప్పేసి చెప్పారు. యూడిఏలో కూడా యూడిఏ అంటే మిగతా ప్లేస్ అన్నింటిలో కూడా ఎక్కడైనా సరే అది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ కానివ్వండి, పంచాయతీలు కానివ్వండి, ఎవరైనా కానీ ఎట్ పార్ విత్ ఏపీసీఆర్డీఏ ఛార్జెస్. ఎందుకంటే ఇండస్ట్రియలిస్టులకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఒక పాలసీ ప్రకారం వెళ్ళాలనేది, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కాకుండా. ఎస్ఐబిబి సిఫార్సు మేరకు ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేయడానికి ఇండస్ కాఫీ ప్రైవేట్ లిమిటెడ్కు తిరుపతి జిల్లా తాడ మండలం మాంబట్టులో ఏపీఐసి ఇండస్ట్రియల్ పార్క్ ఫేజ్ 2 ప్లాట్ నెంబర్ 10, 11, 12A అండ్ 13Aలో స్ప్రై డ్రైడ్ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపన కోసం 233.73 కోట్ల పెట్టుబడి మరియు 100 మంది ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన సామర్థ్యం. అదేవిధంగా రెడ్ బెర్రీ ఫుడ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చిత్తూరు జిల్లా సంతీపురం చేమనపల్లిలో ఆగ్రో ఫుడ్ ఇన్నోవేషన్ జోన్ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపన కోసం 989 కోట్ల పెట్టుబడి మరియు 2 ఫేజెస్లో 450 మందికి ఉద్యోగాల కల్పన సామర్థ్యం. ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్యాకేజీ విస్తరణతో సహా ఈ రెండింటికి పాలసీ ప్రకారం ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. విశాఖపట్నం చిన్నగడిలో శ్రీమతి పివి సింధు బ్యాడ్మింటన్ అకాడమీ మరియు స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణం పూర్తి చేయడానికి జూన్ 2027 వరకు గడువు పొడిగింపుకు ఆమోదం తెలిపింది. అంటే వీరికి ఏదో స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణానికి గతంలోనే ఇవ్వటం జరిగింది. తను 15 కోట్ల పెట్టుబడితో దీన్ని డెవలప్ చేస్తూ ఉంది సింధు గారు. కాకపోతే రకరకాల సమస్యలతో లేదా వారికి ఉన్న పర్సనల్ సమస్యలతో ఇది నిర్మాణం డిలే అయింది.